గత కొన్నేళ్లుగా లక్ష్మణ్ గారు ఆరోగ్య డైట్ పేరుతోటి ఆహారం మాది ఆరోగ్యం మీది అనే స్లోగన్తో ఎంతో మందికి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఫుడ్ తీసుకుంటూనే ఒబేసిటీ తగ్గొచ్చు అని చెప్పేసి నిరూపిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య గ్రామాన్ని నెలకొల్పారు. ఎక్కడంటే మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ ఏరియాలో. ఇది చిలుకూరు బాలాజీ స్వామివారి టెంపుల్ కి అతి దగ్గరలో ఉంది. ఒకసారి ఆ గ్రామాన్ని మనం కూడా సందర్శిద్దాం. ఆరోగ్య గ్రామంలో ఏమేమి ఉన్నాయి, అసలు ఎవరెవరు ఉండొచ్చు, ఎందుకు మళ్ళీ ఆరోగ్య గ్రామాన్ని ఆయన నెలకొల్పారు ఈ ప్లేస్ లో, చాలా పెద్దది ఇది, అసలు ఎందుకు ఇంత పెద్ద గ్రామాన్ని ఆరోగ్య గ్రామాన్ని ఎవరి కోసం, అవన్నీ కూడా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం రండి. లక్ష్మణ్ గారు నమస్తే అండి. మిమ్మల్ని గుర్తుపట్టలేదు తెలుసా? నేను ఫస్ట్ తలపాక కట్టేసి వెరైటీగా తయారయ్యారు. ఏంటి అసలు ఏంది విషయం, ఇలా తయారయ్యారు? ఆరోగ్య గ్రామం హైదరాబాద్లో ఆరోగ్య గ్రామం కాబట్టి అంటే చాలా మంది ఏదైనా ఫంక్షన్లు వచ్చినా పండగలు వచ్చినా కార్లు కట్టుకొని పల్లెటూరులు వెళ్ళిపోతారు. అందుకని వాళ్ళందరికీ అంటే పల్లెటూరులు వెళ్ళకుండా పల్లెటూరునే తీసుకొచ్చి ఇక్కడ ఆ వాతావరణాన్ని సృష్టించాము. అందుకని నేను కూడా ఒక రైతు బిడ్డను కాబట్టి కష్టపడి వాళ్ళతో పాటు పనిచేసి ఒక ఆరోగ్య గ్రామాన్ని నిర్మించానండి. ఇది దేదీప్యమానంగా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానండి. నాకైతే బాగా నచ్చిందండి. అసలు ఎంత బాగుందంటే లోపలికి వచ్చిన తర్వాత నిజంగా హైదరాబాద్ లో ఉన్నట్టు అనిపించట్లేదు. అసలు ఎక్కడో విలేజ్ లో ఉన్నట్లు ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణం. ఎటు చూసినా పచ్చదనమే, ఎటు చూసినా పచ్చదనమే. అసలు ఎటు చూసినా ఆ పువ్వులతోటి మంచి, అసలు ఎంత అట్రాక్టివ్ గా ఉందో అండి. వెళ్ళాలనిపించట్లేదు. ఎందుకన్నా బెటర్ ఒక హట్ ఉంచేయండి. రైట్, ఒకసారి వెళ్దామండి. అవన్నీ చూపించరా మాకు. చిన్న ఇల్లు నిర్మాణం చేసేసినట్టుంది ఇక్కడ. ఒక గ్రామం అండి, ఇల్లు కాదండి. ఆ గ్రామంలో పూరుగుడుసులు ఉంటాయి, చిన్న చిన్న పాకలు ఉంటాయి. నెక్స్ట్ ఇలాంటి రిచ్ హౌస్ అంటే ఒక గ్రామంలో పెద్దోళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు కూడా ఉంటారు కదా. ఇది ఒక పెద్దోళ్ళు ఇల్లు అన్నమాట ఇక్కడ. ఓకే ఓకే. అంటే ఎవరైనా ఉండాలి అనుకున్నప్పుడు తగ్గటం కోసం, లేకపోతే వాళ్ళ హెల్త్ సెట్ చేసుకోవడం కోసం ఇక్కడ ఉండటానికి అవకాశం ఉంటుందా ఏంటి? అవునండి. ఎవరి కోసం అసలు ఇది పర్టికులర్ గా ఈ ఆరోగ్య ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే తల్లిదండ్రులను ఇక్కడ వదిలేసి అమెరికాలోనే బయట ఇతర దేశాల్లో సెటిల్ అయిపోయారో వాళ్ళకి ఇక్కడ ఉంటే మంచి ఆహారంతో పాటు ఆహ్లాదకరం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుందండి. అంటే మనం పూర్వీకులు మనందరం ఊళ్ళో కూర్చొని అందరూ కూడా ఒక రచ్చబండ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు కదండి. అలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేయడానికి ఈ ఆరోగ్య గ్రామం పెట్టాము. ఓకే ఓకే. అంటే హెల్దీ పీపుల్ కోసం సేమ్ టైం వాళ్ళు కొంచెం మంచి స్పేషియస్ గా విలేజ్ అట్మాస్ఫియర్ లో ఉండాలి అనుకునే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు మనం పల్లెటూరులో బాగా బతికారు, సిటీకి వచ్చేసారు తల్లిదండ్రులు, వీళ్ళేమో జాబ్కి వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రులు ఇంట్లోనే ఉండిపోతున్నారు. వాళ్ళకి ఒక ఫీలింగ్ మాట, మన ఊరే బాగుంటదిరా అని చెప్పుకుంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఇక్కడికి వచ్చేస్తే ఇంకా ఇదొకటి, ఇంకా ఏమున్నాయండి చూపించరా? ఇదేంటంటే రిసెప్షన్. ఎవరైతే బొమ్మ చాలా బాగుందండి, నా దగ్గర కూడా ఉంది, కాకపోతే వైట్ కలర్ ఉంటది. దీనికి గోల్ అర్థం ఉందండి. అంటే ఒక పిల్లోడు బాగా అంటే బాధ వస్తుంది కానీ తెలియదు, ఆ బాధ ఏంటో తెలియదు, ఏడుస్తూ ఉంటాడు. అమ్మ ఊళ్ళోకి వెళ్ళగానే ఆ శబ్దం ఉంటుంది, అత్తుకోగానే తక్కువ ఆపేస్తాడు. అలాగే కొన్ని బాధలతో ఎవరైతే ఉన్నారో ఈ ఆరోగ్య గ్రామంకి వచ్చినప్పటికీ అమ్మ ఊళ్ళోకి వచ్చినట్టు నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చారనమాట అండి. అందుకే లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం. మీరు ఇమోషన్ అయిపోతున్నారు లక్ష్మణ్ గారు, చాలా ఇమోషన్ అయిపోతున్నారు. కన్ను ఇప్పటికే రెడ్గా అయిపోయింది, చూసుకోండి ఒకసారి, చాలా రెడ్గా అయింది కన్ను. ఇంకా నలపకండి, మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతుంది, నలపకండి. సో ఆరోగ్య గ్రామాన్ని సందర్శించాలంటే ఫస్ట్ ఇక్కడికి రావాలా ఎవరైనా? రిసెప్షన్ అంతేనా? ఇక్కడ రావాలి, ఎంత బాధలతో వచ్చినా సరే లోపలికి వచ్చిన ఇక్కడికి వచ్చి మొత్తం ఇక్కడంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీళ్ళు మీకు అటాచ్ చేస్తారా? అంటే ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ డాక్టర్స్ ఉంటారు. ఓహో, డాక్టర్స్ ఉన్నారు. ఆ డాక్టర్స్ డైటీషియన్లు వీళ్ళందరూ కూడా కలిపి అప్పుడు నా దగ్గరికి పంపిస్తారు. అప్పుడు వీళ్ళకి ఏ ఫుడ్ కావాలి ఏంటి అనేది డిజైన్ చేస్తాను. అవును, మరి మొత్తం ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేసేస్తారా లేకపోతే లేదండి, అక్కడ వచ్చే వాళ్ళు అక్కడ ఉంటారు కదా? లేదండి, హైదరాబాద్ కు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ అది వెళ్తుంది.
ఆహా, ఓకే. ఎవరైతే చేసుకోలేరో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే మొత్తం ఇవి అన్ని ఉండాలనుకుంటే ఉండొచ్చు. 1 month లేకపోతే 2 months వాళ్ళ ఇష్టం పరిస్థితులను అండి. బట్టి వాళ్ళ పరిస్థితులను ఇష్టాన్ని బట్టి. బట్టి. నెల 2 నెలల 3 నెలల వాళ్ళ ఇష్టం. అది. ఇక్కడికి వస్తే వాళ్ళ అయితే ఇష్టం. నెల 2 నెలలు కాదండి, శాశ్వతంగా ఉండిపోతారు. ఆ ఏర్పాట్లు అలాగే చేస్తాం. నచ్చితే ఇంక ఉండిపోతారేమో అండి. అలా బాగుంది కదా. మెయిన్ అట్మాస్ఫియర్ చాలా బాగుందండి, నాకు అది బాగా నచ్చింది అసలు. ఇదేంటండి మంచి కూల్ గా బాగుంది. అది ఇప్పుడు పల్లెటూరులో మనకి చిన్నప్పుడు స్కూల్స్ ఉంటాయి కదండి, పాకల కింద వేసి ఉంటాయి కదండి, దాని గురించి అలాగే చూడండి, తడికలతోనే చక్కగా హ్యాపీగా చల్లగా ఉంది అందుకే చల్లగా. ఇది అంటే ప్రకృతి ఒడిలో ఉండాలి కాబట్టి సాయంత్రం మాటలు మేమందరం ఏంటంటే ఇక్కడ ఒక యోగా కానీ అందరూ ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్ చేయించారు. మన అలా కదంటే జుంబా డ్యాన్స్లు, కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ ఇక్కడ పెడతారా? అవన్నీ ఇక్కడ పెడుతూ ఉంటాం అండి. ఇవన్నీ డాక్టర్స్ ఇవన్నీ డాక్టర్స్ అండి, ఇవన్నీ డాక్టర్స్. ఇది కిచెన్ అండి. అంటే దీని కిచెన్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడే దీని ఇక్కడే కిచెన్ అక్కడే. ఎక్కడది అక్కడే. ఇది కిచెన్ మాట. ఇవన్నీ ఫుడ్ వేడిగా ఉండటం కోసం కదండి. అవును, ఇది మొత్తం కిచెనా? కిచెన్. నేను సాయి కిరణ్ కదండి, మనం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. అప్పుడు నేను వెళ్ళి మీకు ఫోన్ చేస్తే సడన్ గా వచ్చారు. అవును, మీరు గుర్తుందా? సాయి కిరణ్ ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. చాలా బాగున్నావు. అమ్మ నాన్న అందరు బాగున్నారు? అమ్మా మీరు అప్పుడు గుర్తుందా సాయి కిరణ్ ని మీరు దత్తం తీసుకుంటాను అన్నట్టు? అవునా? కళ్ళు లేవు కదండి వీళ్ళకి, ఏజ్ అవుతుంది. మనం ఇప్పుడు ఆరోగ్య నిలయం ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, దాంట్లో పర్మనెంట్ గా నేనే నా దగ్గర పెట్టేసుకుంటున్నానండి. తిరుగుతూ ఉంటాడు. నిజంగానండి. సాయి కిరణ్ దత్తం తీసుకుంటారంట, తీసేసుకున్నారా? ఇక్కడనేనా? ఎంత బాగుందో తెలుసా అసలు సాయి కిరణ్, చాలా బాగుంది. అదంతా తర్వాత లక్ష్మణ్ గారిని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పు, నీకు మంచిగా చెప్తారు ఆయన ఎక్కడ ఏముంది. సరేనా? దత్తత తీసి నీకు ఇక్కడే ఉంచుతారు? ఇక్కడే ఉంటాడు. చెప్పాను ఆ రోజు, చెప్పాను నేను నా దగ్గరే తీసుకుంటాను. నవ్వుకుంటున్నాడు. చాలా చల్లగా ఉందండి. ఏంటిది అంటే ఏసీ లేకుండా పూర్వకాలం మన పల్లెటూరులోనే ఎలాంటి గుడిసెల్లో ఉండేవారండి. అప్పుడు ఏ జబ్బులు లేవు. దేంతో వేశారు? ఆవురుగడ్డ అంటే దాన్ని ఏమంటారంటే జమ్ముగడ్డ అంటారండి. గడ్డితో చేస్తాం. ఇదేంటండి ఏదో పంచకర్మ ట్రీట్మెంట్ ఇచ్చేదానిలా? నిజమేనా? అదే చూడండి కేరళలో ఎలా అయితే చేస్తారో పైనుంచి ఆయిల్ అవి వేసి మసాజ్ చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తారు. అవునండి, అది కూడా పెడుతున్నారా? అది ఉందండి. కేరళ నుంచి మనుషులు ఇక్కడికి వచ్చారు. అంతకుముందు ఆరోగ్య డైట్ లో లేదండి. ఇప్పుడు ఆరోగ్య గ్రామంలో అన్ని ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా దీర్ఘకాలిక వ్యాధులకి బాగా పనిచేస్తాయి. బాగా పనిచేస్తుంది. కొన్ని మొండి వ్యాధులకు కూడా. అవును, కాలు నొప్పులకి, నడుము నొప్పులు, బాడీ పెయిన్స్, కొన్ని ఎక్కువ రోజులు తగ్గకపోయిన వాళ్ళు అట్లాంటి వాటికి పనిచేస్తారు. అవునండి, పనిచేస్తుంది. ఏంటంటే ఇది బాక్స్ క్రికెట్ ఎవరి కోసం? అక్కడ ఇక్కడికి వచ్చిన ఎవరైతే పిల్లలు ఉంటారో వీళ్ళందరూ కూడా క్రికెట్ అంటున్నారండి. అందుకని వాళ్ళకి ప్రత్యేకించి బాక్స్ వాళ్ళ కోసం తయారు చేశారు. అవునండి. మీకు ప్లేస్ మంచిగా పెద్దది ఉండేసరికి ఇది సాధ్యం అవుతుందండి అన్ని చేయడానికి. బాగుంది అసలు, ఎంత బాగుందో. ఎప్పుడైనా ఎవరన్నా సరదాగా వచ్చి ఒక 4 రోజులు ఉండేళ్ళన్నా కూడా ఆప్షన్ ఉందా? అట్లాంటి ఆప్షన్స్ లేవా? ఎందుకంటే వీళ్ళు 6 నెలలు 3 నెలలు ఉన్నవాళ్ళు కదండి, మంత్స్ టుగెదర్ ఉంటారు కాబట్టి వాళ్ళు బాధలతో వస్తారు. కానీ శనివారం ఆదివారం మాత్రం కంపల్సరీగా ఒక ప్రోగ్రామ్ ఒకటి పెడదాం అనుకుంటున్నానండి. అది ఎలాగంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో ఆ చిన్నపిల్లలకే మన పూర్వీకుల ఆహార విధానం మర్చిపోయారండి పూర్తిగా. ఒక 100 మంది పిల్లలకి ప్రతి శనివారం ఆదివారం ఫ్రీగా ఫుడ్ పెడతానండి. అంటే అప్పటి ఆ రోజుల్లో పాత రోజుల్లో బెల్లం అరిసెలు, బెల్లం సున్నుండ, ఈ బెల్లంతో బూరి, ఆ బూరిలోనేమో ఎలా వేరగొట్టి దాంట్లోనే ఒరిజినల్ నెయ్యి వేసి ఆ పిల్లలకి తినిపించి, ఒరిజినల్ వంటలు ఇవి, మీ అమ్మగారు మీ నాన్నగారు పెడుతున్న వంటలు అవి కాదు అని వీళ్ళకి చెప్పి, అంటే వాళ్ళకు కూడా ఎలాంటి ఒక గ్రామం ఉంది. శనివారం ఆదివారం ఎంజాయ్ చేస్తారండి మన దగ్గరకు వచ్చి. అదే నాకైతే ఎటు నుంచి ఎటు వస్తున్నామో ఏది ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. అంత పెద్దగా ఉంది కదా, అర్థం కావట్లేదు. నిజంగా ఒక విలేజ్ ఎలా ఉంటుందో, గ్రామం ఎలా ఉంటుందో ఆ గ్రామం అంతా ఉంది ఇది. అదే ఇప్పుడు వీళ్ళని వాకింగ్ చేయమంటే వాకింగ్ అంటారు, ఇక్కడ అలా కదా. అందుకని నడిపిస్తున్నారు. నడిపించడం కాదండి, ఒక 2 ఫ్రెండ్స్ ఉంటారు, ఇద్దరు అలా ఫోన్ మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు వాకింగ్. ఒక్క రౌండ్ వేస్తే 4 కిలోమీటర్లు వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది మొత్తం. ఇది ఏంటంటే ఎవరైనా మీటింగ్స్ పెట్టుకోవచ్చు, మీటింగ్ హాల్ ఒక హాట్ మాట. ఇదేంటంటే తాటి చెట్టు, ఇది తాటి చెట్టుగా, ఇది తాటి చెట్టు. ఎంత బాగుందో, మీకు భలే దొరికింది. రియల్ తాటి చెట్టు దొరకలేదండి, తెప్పించేవండి ఒక చోట నుంచి. ఇది వేయడానికి రాజమండ్రి నుంచి వీళ్ళు ఈ మొక్కలన్నీ ఇప్పటికిప్పుడు వేసినాయి కావు. సంవత్సరం నుంచి మేము
వీటిని కృషి అండి. అప్పటి నుంచి మెయింటైన్ Maintain చేస్తే ఇప్పటికి చేస్తున్నాం. అవుతుంది. అవునండి. కానీ కొన్ని మొక్కలు 2 సంవత్సరం ఉన్న మొక్కలు నేను తీసుకొచ్చామండి అవి లారీలో. కొంచెం 2-3 months లో వస్తాయిలేండి. కాదండి 2.5 సంవత్సరం పెద్ద మీకు చూపిస్తాను నేను. ఓకే. అలాగ తీసుకొచ్చేసి అలా పాతేస్తారండి. ఓహో. నిన్న ఉండదు మొక్క, ఆ, ఈ పెద్దగా రోజు అవుతుంది. అవును పెద్ద చూపిస్తాను మీకు. ఒకసారి నిన్న చూపియండి. చూపిద్దాం. ఈ మొక్కలన్నీ కూడా ఇవి మొక్కలు చిన్నవి కదండి, ఈ పెద్దవి తీసుకొచ్చేసిన ఓ, ఇగో తీసినాయండి. మీ మొక్కలు కాదు, చెట్లు. చెట్లు ఈ చెట్లు వేసినవే. మీరు మొక్కలు అనకండి మరి. అవునవును. ఇవన్నీ అంతేనండి ఇవన్నీ ఆల్మోస్ట్. Almost. ఇవి కూడా ఇవి కూడా ఈ పెద్దవన్నీ కూడా ఇవన్నీ అంతే తీసుకొచ్చినాయి. చాలా బాగున్నాయి. అందరికి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే మీ థాట్ ఏదైతే ఉందో అది 100% సక్సెస్ఫుల్ గా ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.